రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జరిగాయి అండ్ ఇప్పుడు మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ రాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయి. దీనిలో మీకు ప్రొడక్ట్స్ అన్ని తక్కువ రేటుకి అయితే వస్తూ ఉంటాయి. రీసెంట్ గా జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో ప్రతి నిమిషానికి 18,000 ప్రొడక్ట్స్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టారు. అందులో ప్రతి నలుగురిలో ఒకరు ప్రొడక్ట్స్ అన్ని ఈఎంఐలో కొన్నారు. ఒక 10 మంది ఈఎంఐలో ప్రొడక్ట్ కొంటే అందులో 9 మంది నో కాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్స్ అయితే కొంటున్నారు. అసలు ఈ నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? జనరల్ గా ఈఎంఐ అంటే మన అందరికీ తెలిసిందే, బ్యాంక్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మనకి లోన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ నో కాస్ట్ ఈఎంఐలో అసలు ఇంట్రెస్టే ఉండదు. ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళు జనాలకి నో కాస్ట్ ఈఎంఐ అలా ఇస్తున్నారు. ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. లాభం లేనిదే ఏ కంపెనీ నడపదు కదా. వీళ్ళకి అసలు ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి ఈ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా? నో కాస్ట్ ఈఎంఐలో వాళ్ళు మనకి చెప్పని కొన్ని నిజాలు, హిడెన్ చార్జెస్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కొంచెం బోర్ కొట్టొచ్చు, కానీ చాలా యూస్ఫుల్ వీడియో. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ సేల్లో కనుక మీరు నో కాస్ట్ ఈఎంఐలో ఒక ప్రొడక్ట్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్ కొనాలి అంటే 3 విధాలుగా కొంటూ ఉంటారు. డైరెక్ట్ ఫుల్ పేమెంట్ చేసేసి ప్రొడక్ట్ కొంటూ ఉంటారు. మరికొంతమంది ఈఎంఐలో ప్రొడక్ట్ కొంటూ ఉంటారు. ఎక్కువ మంది ఈఎంఐస్ ఎందుకు తీసుకుంటారు? హోమ్ లోన్కి కానీ, వెహికల్ లోన్కి కానీ, బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బిజినెస్ లోన్స్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఇలా ఈఎంఐస్ రకరకాల ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. నేనైతే ప్రెసెంట్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ని కవర్ చేస్తాను. ఇప్పుడు కనుక మీరు ఎలక్ట్రానిక్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఈఎంఐలో కొనాలి అనుకుంటే 16% ఇంట్రెస్ట్ తో వీళ్ళైతే ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఇస్తారు ప్రతి బ్యాంక్. ప్రెసెంట్ నేను ఇప్పుడు iPhone 16 ఎగ్జాంపుల్ గా తీసుకొని అయితే మాట్లాడతాను. ఎందుకంటే ఇండియాలో ఒక 100 మంది ఐఫోన్స్ కొంటే అందులో 70% మంది ఈఎంఐ ద్వారానే ఐఫోన్స్ కొంటున్నారు. అది కూడా నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకొని ఐఫోన్స్ అయితే కొంటున్నారు. సో మీ అందరికి అర్థమయ్యే విధంగా iPhone 16 ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వీడియోలో నేను అసలు ఈ నో కాస్ట్ ఈఎంఐ ఎలా వర్క్ అయిద్దో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్లిప్కార్ట్ చూద్దాము. ఇప్పుడు iPhone 16 కాస్ట్ వచ్చేసరికి 74,900 రూపాయలు పెట్టారు. ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీరు 1 సంవత్సరం నెలకి 6,242 రూపాయలు కట్టాలి. దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. మీరు ఫైనల్ గా 74,900 కట్టొచ్చు అని ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటాం మనం, నెలకి 6,250 రూపాయలు కదా కట్టేసుకొని 1 ఇయర్ నో కాస్ట్ ఈఎంఐలో ఈ ఫోన్ కొనాలని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఈ ఫోన్ మీరు నో కాస్ట్ ఈఎంఐలో కొనాలి అంటే ఖచ్చితంగా మీరు బజాజ్ ఈ ఫైనాన్స్ ఈఎంఐ కార్డ్ అయితే ఉంటుంది కదా, దీన్ని మీరు కొనుక్కోవాలి. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 530 రూపాయలు ఉంటుంది. అంటే విత్ జిఎస్టీ తో కలిపి 530 రూపాయలు ఉంటుంది. ఇది మీరు కొనుక్కున్న తర్వాత ఫస్ట్ మంత్ లో దీనికి మీరు ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాలి. దాని కాస్ట్ వచ్చేసరికి 1,017 రూపాయలు ఉంటుంది. మళ్ళీ కన్వీనియన్స్ ఫీ అని చెప్పి ఒకటి ఛార్జ్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 236 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు టోటల్ గా ఈ బజాజ్ కార్డు యూజ్ చేసి ఈ మొబైల్ కొనాలి అంటే మీకు 76,687 రూపాయలు పడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చూపిస్తున్నారు, 74,900కి మీరు కొనుక్కోవచ్చు అంటున్నారు. కానీ ఆ ప్రొడక్ట్ మనం కొనడానికి ఫస్ట్ మంత్ మీరు ఈఎంఐ పే చేసే టైంకి 76,687 రూపాయలు అయితే మీరు కట్టాలి. అంటే ఎక్స్ట్రా మీరు ఒక 1,783 రూపాయలు కడుతున్నారు. అంటే వీళ్ళు చూపించే దానికంటే బానే ఉంది, పర్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే 6,200 కదా కట్టేద్దాం అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం ఒక 10 రోజులు లేట్ గా ఈఎంఐ కడితే ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ ఈఎంఐ మీ బ్యాంక్ అకౌంట్ లో ఆటో డెబిట్ కాకపోతే మీకు బౌన్స్ ఛార్జెస్ అయితే పడతాయి. 500 రూపాయలు అయితే ఎక్స్ట్రా మీకు ఛార్జ్ పడతాయి. ఈ బౌన్స్ ఛార్జెస్ అనేవి మీరు తీసుకుని ఈఎంఐ పైన డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం అయితే 500 నుంచి 1,700 రూపాయల మధ్యలో విత్ జిఎస్టీ తో బ్యాంక్స్ అయితే ఛార్జ్ చేస్తాయి. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దాంతో పాటు మీకు పెనాల్టీస్ కూడా పడతాయి. ఈ పెనాల్టీస్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ బజాజ్ వాళ్ళు 36% పర్ యానం పెనాల్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీనికి ఒక ఫార్ములా అయితే ఉంది. మీరు నెల నెల కట్టే ఈఎంఐ అమౌంట్ ని బ్యాంక్స్ మీరు ఇంట్రెస్ట్ కట్టకపోతే పెనాల్టీ ఇంట్రెస్ట్ వేస్తారు కదా పర్ యానం, దాంతో అండ్ మీరు ఎన్ని రోజులైతే ఈఎంఐ కట్టకుండా ఆపేస్తారో అది డివైడెడ్ బై 365 రోజులు. వీటన్నిటిని మీరు మల్టిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఒక అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ కి మీరు 18% జిఎస్టీ యాడ్ చేస్తే ఫైనల్ గా ఒక అమౌంట్ వస్తుంది కదా. ఈ అమౌంట్ మీరు బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. రఫ్ గా నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను. సపోజ్ ఇప్పుడు ఈ ఫార్ములా చూసుకుంటే మీరు నెల నెల 6,552 రూపాయలు కట్టాలి. ఇక్కడ వీళ్ళు 36% పర్ యానం ఇంట్రెస్ట్ అయితే వేస్తున్నారు. అంటే 0.36 ఇంటూ ఒక 10 రోజులు లేట్ అయింది
వచ్చింది మీరు కట్టాల్సిన ఈఎంఐ అండ్ డివైడెడ్ బై 365 రోజులు వేసాను. ఫైనల్ గా మీకు ఒక అమౌంట్ వస్తుంది. సో ఈ అమౌంట్ కి 18% GST యాడ్ చేశాను. సో ఇది 10 రోజులు మీరు లేట్ గా కడితే ఇంత అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇంకా 20 రోజులకి 30 రోజులకి మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఇంత అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటాయి. ఇది నేను రఫ్ గా మీకు చెప్తున్నాను, ఎగ్జాక్ట్ గా ఇవే అమౌంట్స్ ఉంటాయని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఆ మంత్ లో మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేక ఒక 10 రోజులు మీరు లేట్ గా ఈఎంఐ కడితే ఆ మంత్ మీకు ఎక్స్ట్రాగా 573 రూపాయల వరకు ఛార్జ్ అయితే పడుతుంది విత్ జిఎస్టీ ముఖ్యం. మిగిలి 1 year లో మీరు ఎన్ని నెలలు కట్టకపోతే అన్ని నెలలు కంపెనీకి అయితే లాభం వస్తుంది. ఇది వరకు ఈ పెనాల్టీస్ పైన ఇంట్రెస్ట్ కూడా వేసేవాళ్ళు. ఆర్బీఐ April 1, 2024 నుంచి ఈ రూల్ అయితే తీసేసింది. ఈఎంఐస్ పైన పెనాల్టీస్ వేస్తారు కదా, దానిపైన ఇంట్రెస్ట్ అయితే తీసేశారు. అది కూడా ఉంటే ఇంకా ఎక్కువ ఛార్జెస్ అయితే పడేవి మనకి. ఒకవేళ మొత్తం అయిపోయింది, iPhone 16 నువ్వు తీసుకున్నావు, చక్కగా ఈఎంఐ కట్టేశావు, ఆ కార్డు మిగిలిపోయింది కదా, మళ్ళీ ఆ కార్డు కనుక నువ్వు వాడకుండా వేరే ఈఎంఐ నువ్వు తీసుకోకుండా ఉంటే మళ్ళీ సంవత్సరానికి 117 రూపాయలు వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ కార్డు తీసుకుంటే నువ్వు ఏదో ఒక ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి, లేకపోతే సంవత్సరానికి 117 రూపాయలు ఛార్జ్ అయితే పడుతూ ఉంటుంది. ఇవి మీకు కనపడిన ఛార్జెస్ అయితే. మీకు కనపడకుండా ఒక 2000 రూపాయలు ఈజీగా ఎగిరిపోతాయి. దీనిలో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, నో కాస్ట్ ఈఎంఐలో. బజాజ్ ఫైనాన్స్ కార్డు మీకు ఆన్లైన్ లో చిక్కిద్ది, ఆఫ్లైన్ లో చిక్కిద్ది. దీనిపైన అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఏదైతే 16% మనం నార్మల్గా బ్యాంక్స్ వేస్తాయి ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ అయితే దీనిలో ఉండదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇప్పుడు 1 month మీరు ఈఎంఐ కట్టేశారు, మీ దగ్గర ఒక కొన్ని నెలల తర్వాత బల్క్ అమౌంట్ అయితే వచ్చింది అనుకోండి, ఆ బల్క్ అమౌంట్ మీరు ఒకేసారి కట్టినా కూడా మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు వేయరు, డైరెక్ట్ మీ ఈఎంఐ అయితే క్లోజ్ అయిపోద్ది. సో ఇది ఒక అడ్వాంటేజ్ దీనిలో. ఓవరాల్ గా ఈ బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ లో మీరు కనుక ఈ సేల్ లో ఐఫోన్ కొనాలి అనుకుంటే ఈ రకంగా ఛార్జెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అమెజాన్కి వెళ్దాం. అమెజాన్ లో మీరు చూడొచ్చు, నో కాస్ట్ ఈఎంఐ అని నొక్కితే 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ బజాజ్ ఫిన్ సర్వీస్ ఈఎంఐ కార్డు, దీని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పేశాను. సెకండ్ కార్డు వచ్చేసరికి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు అమెజాన్ కి సంబంధించింది మీ దగ్గర ఉంటే మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ ఇక్కడ ఎంత 69,900 అని చెప్తున్నారు, అంటే రఫ్ గా 70,000. నో కాస్ట్ ఈఎంఐలోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సపోజ్ ఇప్పుడు మీరు ఐఫోన్ ఒక 6 months వరకు ఈఎంఐలో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడు ఇచ్చారు చూడొచ్చు, 3,148 రూపాయలు మీకు ఇంట్రెస్ట్ పడిద్ది, అంటే 16% ఇంట్రెస్ట్ పడిద్ది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అమెజాన్ వాళ్ళు మీకు డిస్కౌంట్ రూపంలో అయితే ఇచ్చేస్తున్నారు. ఫైనల్ గా మీకు పడే కాస్ట్ వచ్చేసరికి 69,900 రూపాయలు మాత్రమే అని వీళ్ళు చెప్తున్నారు. దీని వెనక దాగున్న మతలబ్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్యాంక్స్ ఏవైతే ఫ్లిప్కార్ట్ తో అమెజాన్ తో కొలాబరేట్ అయ్యి మనకి ఈ నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నాయో, ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అంతా అన్ని బ్యాంక్స్ కి వర్తిస్తుంది. సపోజ్ మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంది, లేకపోతే ఏదైనా పర్లేదు, ఫ్లిప్కార్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అనే ఒకటి ఉంటుంది, దానిపైన కూడా ఆఫర్ ఇస్తున్నారు iPhone 16 కి సేల్స్ లో. సేమ్ ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ దానికి కూడా వర్తిస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటాయి, ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఒకటి ఇస్తారు అండ్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. వీటి గురించి నేను చెప్తాను. సో ఇన్స్టాంట్ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ డిస్కౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ నో కాస్ట్ ఈఎంఐ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇందులో iPhone 16 తీసుకున్నాను, 6 months ఈఎంఐ పెట్టుకున్నాను, మంత్ కి 11,650 రూపీస్ నేను పే చేయాలి. దీనిపైన ఇంట్రెస్ట్ వీళ్ళు 16% దాకా వేశారు, అంటే 3,148 రూపాయలు ఇంట్రెస్ట్ వీళ్ళు వేశారు. ఆ ఇంట్రెస్ట్ ని అమెజాన్ వాళ్ళు మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ గా ఇచ్చేస్తున్నారు. సో మీరు ఇంకేం కట్టాల్సిన పని లేదు, 69,900 రూపాయలు కడితే చాలు అని చెప్పి అమెజాన్ మనకి చెప్తుంది. పైన చిన్నగా ఒకటి కనిపిస్తుంది చూడండి, ప్రాసెసింగ్ ఫీ 299 రూపీస్ అని చెప్పి. అంటే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నుంచి యూస్ చేసి కొంటే 299 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అయితే బ్యాంక్ వేస్తుంది. దీనికి పక్కన 18% జిఎస్టీ కూడా యాడ్ చేయాలి. వీళ్ళు యాడ్ చేయరు అనమాట, మనకి ఇలా చూపిస్తూ ఉంటారు. 18% జిఎస్టీ యాడ్ చేస్తే 353 రూపాయలు ఎక్స్ట్రా మనకి పడుతుంది. ప్రాసెసింగ్ ఫీ 353 రూపాయలే కాబట్టి పక్కన పడేద్దాం. సో ఇప్పుడు ఏదైతే బ్యాంక్ ఇక్కడ మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇచ్చింది కదా, ఏదైతే ఇంట్రెస్ట్ పైన ఇన్స్టాంట్ డిస్కౌంట్ మనకి ఇచ్చేసింది, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 3,148 రూపాయలు వచ్చింది. అది మనకు వచ్చింది బానే ఉంటది, మనకి ఇచ్చేసారు అని చెప్పి సంకలు గుద్దుకుంటాం. కాకపోతే ఈ 3,148 రూపాయల పైన మళ్ళీ జిఎస్టీ అయితే మనం కట్టాలి. ప్రతి దాంట్లో జిఎస్టీ ముఖ్యం, మిగిలి 567 రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరం మొత్తానికి ఎక్స్ట్రా మీరు దీనిపైన జిఎస్టీ కట్టాల్సింది. నెలకు చూసుకుంటే ఎక్స్ట్రా మీరు 94 రూపాయల వరకు కట్టాలి, 94-95 రూపాయలు మధ్యలో అయితే కట్టాల్సి వస్తుంది. అంటే మీ ఎక్స్ట్రా ఇక్కడ ఈఎంఐ వీళ్ళు చెప్పారు కదా 11,650 రూపాయలకి, మీరు ఎక్స్ట్రాగా ఫస్ట్ మంత్ అయితే ఈ 353 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ విత్ జిఎస్టీ కట్టాలి. దాంతో పాటు ఈ ఇంట్రెస్ట్ పైన జిఎస్టీ కూడా మీరు
ఈఎంఐలో యాడ్ చేసుకొని కట్టాలి. అంటే మీరు నెలకి 11,740 రూపాయలు కట్టాలి. ఇక్కడ వీళ్ళు 11,650 రూపాయలు కడితే చాలు అంటున్నారు. అంటే ఎక్స్ట్రా వీళ్ళు చెప్పిన దానికి మనం 920 రూపాయలు కడితే సరిపోద్ది. 6 months తర్వాత మనం పర్ఫెక్ట్ గా ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉంటే ఫోన్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ పొరపాటున మనకి శాలరీ పడడం లేట్ అయినా, ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు మనం కట్టలేకపోయినా ఇప్పుడు ఏం జరిగిద్దో ఒకసారి చూద్దాం. సేమ్ ఆటో డెబిట్ అయ్యే టైంకి బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు లేకపోతే మళ్ళీ బౌన్స్ ఛార్జెస్ అయితే మీకు పడతాయి. 500 రూపాయల నుంచి 1,500 రూపాయల మధ్యలో మీకు ఛార్జెస్ అయితే పడతాయి. దాంతో పాటు పెనాల్టీ కూడా పడుతుంది. పెనాల్టీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు 45-46% అయితే వేస్తున్నారు. ఇందాక నేను చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయండి. ఒకవేళ మీరు 10 రోజులు లేట్ గా కడితే ఎక్స్ట్రా మీరు ఇంత అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. మీరు రఫ్ గా ఇక్కడ 6 months ఇచ్చారు కదా ఈఎంఐ పీరియడ్, 1 month మీరు కట్టేశారు. మిగిలిన 5 months కలిపి మీరు ఒకేసారి పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ కూడా వీళ్ళు ఛార్జెస్ వేస్తారు. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ కాస్ట్ ఇది 70,000 ఉంది. 1 month మీరు ఈఎంఐ కట్టేశారు, 11,650 రూపీస్ కట్టేశారు అనుకోండి, ఇంకా 58,250 రూపాయలు మీరు ఇంకా ఈఎంఐ బాకీ ఉన్నారు. మీ దగ్గర బల్క్ అమౌంట్ వచ్చేసింది ఒక 60,000. ఒకేసారి మీరు పేమెంట్ చేసి లోన్ క్లియర్ చేసుకోవాలి అనుకున్నా ఇక్కడ కూడా బ్యాంక్ వాళ్ళు ఛార్జెస్ వేస్తారు. బజాజ్ ఫైన్ కార్డ్స్ లో అయితే ఆ ఛార్జెస్ లేవు. నార్మల్ మీరు బ్యాంక్స్ లో తీసుకుంటారు కదా, బ్యాంక్స్ ద్వారా ఈ నో కాస్ట్ ఈఎంఐ తీసుకునే వాళ్ళకి వీళ్ళైతే ఛార్జెస్ వేస్తారు. ఛార్జెస్ ఎంత అంటే ఇప్పుడు మీరు 1 month కట్టిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ మీరు ఎంత కట్టాలి, 58,250 రూపాయలు కట్టాలి కదా, దానిపైన ఒక 3% ఛార్జ్ అయితే వేస్తారు. మళ్ళీ ఆ 3% ఛార్జ్ కి దానికి జిఎస్టీ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ అయితే నెక్స్ట్ మంత్ ఈఎంఐ లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఛార్జెస్ కూడా దీనికి వేసేసి ఫైనల్ గా మీకు ఒక అమౌంట్ అయితే చెప్తారు. ఆ అమౌంట్ తో పాటు ఈ 58,250 రూపీస్ కనుక మీరు కడితేనే మీ లోన్ క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు కనుక కరెక్ట్ టైం కి నో కాస్ట్ ఈఎంఐ కడితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాంక్స్ మీకు ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తాయి అని చెప్పి మీలో చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పుడు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ పైన వీళ్ళు ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చి ప్రొడక్ట్ నో కాస్ట్ ఈఎంఐలు ఎందుకు తీసుకొస్తారు అంటే ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముకోవడానికి. ఇప్పుడు ఐఫోన్ లాంటి ప్రొడక్ట్ 50,000 రూపాయల దగ్గరికి వస్తే ఎక్కువ మంది ఈఎంఐలో తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఎక్కువ మంది నో కాస్ట్ ఈఎంఐలో తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక నెలలో ఒక 100 ప్రొడక్ట్స్ అమ్మితే ఈ నో కాస్ట్ ఈఎంఐ పెట్టి ఆ ప్రైస్ తగ్గిస్తే ఒక 400 ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముకుంటారు. సో నార్మల్ గా వాళ్ళకి 1,000 రూపాయలు లాభం వస్తే ఈ సేల్ లో వాళ్ళకి 4,000 రూపాయలు లాభం వస్తుంది. అందుకని కంపెనీస్ కొంచెం కమిషన్ తగ్గించుకొని, అమెజాన్ వాళ్ళు అవ్వచ్చు, యాపిల్ వాళ్ళు అవ్వచ్చు, కొంచెం కమిషన్ తగ్గించుకొని ఆ కమిషన్ బ్యాంక్స్ కి అయితే పే చేస్తాయి. అవే మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. కంపెనీస్ ఇంకా ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకొని మీకు బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఈ నో కాస్ట్ ఈఎంఐలో. అది తీసుకోవడం వల్ల ఇంకా మనకి డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఈడెన్ ఛార్జెస్ ఏవైతే పడుతున్నాయో అవన్నీ ఆ బ్యాంక్ డిస్కౌంట్ లో కొట్టుకుపోతాయి. సో మనకి ఫైనల్ గా ఏదైతే ప్రోడక్ట్ మనం 52,000 రూపాయలకి ఐఫోన్ 16 కొనాలి అనుకుంటున్నామో అదే ప్రైస్ కి ఫైనల్ గా మనకి ఈఎంఐ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనకు వస్తుంది. సో మీరు నో కాస్ట్ ఈఎంఐ లో ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ రెండు కలిసి ఉండేలా చూసుకోండి. సో ఒకవేళ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా మీరు బెనిఫిట్ పొందితే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని నీట్ గా అర్థం చేసుకోండి. దాని ప్రకారం ఇప్పుడు మీరు ఐఫోన్ 16 కనుక సేల్స్ లో తీసుకోవాలి అనుకుంటే దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఎక్స్ట్రా ఉండి 1 month 2 months ఈఎంఐ లేట్ అయినా ఎమర్జెన్సీ ఫండ్స్ యూజ్ చేసి ఈఎంఐ కట్టుకోవచ్చు అని మీకు నమ్మకం కుదిరినప్పుడే మీకు ఆ ప్రొడక్ట్ అవసరం అయితే మాత్రమే ప్రొడక్ట్స్ ఈఎంఐలో కానీ నో కాస్ట్ ఈఎంఐలో కానీ తీసుకోండి. ఈఎంఐ కంటే నో కాస్ట్ ఈఎంఐ కొంచెం బెటర్ ఆప్షన్. నో కాస్ట్ ఈఎంఐలో కూడా మీకు ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్స్ అండ్ బ్యాంక్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా, ఈ రెండు ఉంటే ఇంకా బెటర్, మీకు ఇంకా డబ్బులు సేవ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ నో కాస్ట్ ఈఎంఐ గురించి అయితే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.